నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. యాంకర్ శ్యామల కూడా ప్రమోషన్ చేసింది. సో, పోలీసులు దానిపైన చర్యలు తీసుకోబోతున్నారని వాదనలొస్తున్నాయి. ఒకవేళ నిజమైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? అది ఆ పార్టీకే తెలుసండి. మనం ఎట్లా చెప్తాం? వైఎస్ఆర్ పార్టీనా, లేకపోతే కాంగ్రెసా, ఇంకొక పార్టీనా, ఇంకో పార్టీనా చెప్పలేం. ఆ పార్టీ వాళ్ళకి వాళ్ళ అరే మన పార్టీలో ఈ విధంగా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈమె దూరం పెట్టాలనే వాళ్ళకు పార్టీ వాళ్ళకు ఒక విధమైన అభిప్రాయం ఉంటే ఆమెను ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు. మా పార్టీ నుంచి విముక్తి పొందిస్తారు. అమ్మా నువ్వు వద్దు మా పార్టీలో అంటారు. ఆమె కాదు, ఎవరైనా ఇట్లాంటి చెడ్డ పనులు చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, పొట్టేవాళ్ళు ఎవరైనా పార్టీలో ఉంటే అయ్యా మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది బాబు, నువ్వు వెళ్ళిపోని సస్పెండ్ చేసి సాగనంపితే మంచిది. అది నా అభిప్రాయం. అది వాళ్ళ ఇష్టం. పార్టీలో ఏ పార్టీ అయినా వైఎస్ఆర్‌సీపీ కానీ ఏదైనా పార్టీ, ఏ పార్టీ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా కూడా వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే చెడ్డ వ్యవహారాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళని పార్టీ నుంచి దూరం పెడితే మంచిదని నా అభిప్రాయం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఏం చెప్తారు సార్ దీన్ని? కానిస్టేబుల్ ఉన్నాయి, ఎస్ఐ ఉన్నాయి. వాళ్ళపై అరెస్ట్ చేయాలి, వాడిని కూడా జైలుకి పంపించాల్సిందే. ఎందుకు అరెస్ట్ చేయకూడదు? కానిస్టేబుల్ రెస్పాన్సిబిలిటీ ఇట్లాంటి యాప్ల జోలికి పోకూడదండి. ఎందుకంటే నువ్వు రక్షించాల్సిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని 10 మందికి బుద్ధి చెప్పాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండబెట్టి నువ్వు కానిస్టేబుల్గా ఉంటూ ఇట్లాంటి యాప్ని నువ్వు ప్రమోట్ చేసినావంటే ఏమనుకోవాలి? డెఫినెట్గా అతనిపైన కూడా ఎఫ్ఐఆర్ కట్టాలి, చర్య తీసుకోవాలి, అది కనువిప్పు కావాలి. మిగతా పోలీస్ ఆఫీసర్లు కూడా ఈ విధంగా బిహేవ్ చేయకూడదు. ఎందుకంటే చట్టవిరుద్ధం అండి. ఎనీ యాప్ ఎనీ యాప్ ఇన్ ది సెన్స్ ఏదైనా బెట్టింగ్ యాప్ అది చట్టబద్ధత లేనిది భారతదేశంలో. కాబట్టి అది దాన్ని ప్రమోట్ చేయడం మహా తప్పు. అది తెలుసుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా అవన్నీ చట్టబద్ధత లేదు అని స్పష్టంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో, ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా పట్టుకొనొచ్చి శిక్ష విధిస్తారు. ఎన్ని రోజులకైనా, అది 5 సంవత్సరాలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలకి ఈ దేశం ఎప్పటికైనా వాళ్ళని పట్టుకొని శిక్ష అయితే కంపల్సరీగా ఉంటుంది. ప్రమోట్ చేయొద్దని చెప్తా ఉన్నారు. సో, కెమెరామెన్ లక్ష్మణ్‌తో సతీష్, ఆంధ్రప్రభ.